So I'm thankful to all. Thank you. నిజంగా ఈ టైంలో నా కెరియర్లో ఇలాంటి సినిమా నాకు రావటం చాలా ప్లస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు అండ్ వాసు అండ్ సుకుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇట్స్ గివెన్ మీ సో మచ్ మోర్ కాన్ఫిడెన్స్. సుకుమార్ గారుతో నాకు పెద్ద పరిచయం లేదు బిఫోర్ 100% లవ్. యూజువల్గా సినిమా స్టార్ట్ చేసే ముందు కొంచెం టైం స్పెండ్ చేసి వి గెట్ టు నో ఈచ్ అదర్. కానీ సుకుమార్ గారికి నాకు పెద్ద టైం స్పెండ్ చేయలేదు. సో కొంచెం నర్వస్గా ఉన్నింది సినిమా స్టార్ట్ చేసే ముందు. యూనో ఎలా ఉంటుంది, ఎస్పెషలీ సుకుమార్ గారు క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా పెక్యులియర్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో కొంచెం నర్వస్గా ఉన్నింది. కానీ సుకుమార్ గారు అబ్జర్వేషన్ సూపర్. ప్రతి డీటెయిల్ హీ అబ్జర్వ్స్ టు ద ఎక్స్ట్రీమ్ డీటెయిల్. ఇన్ఫ్యాక్ట్ అది నాకు చాలా ప్లస్ అయింది, ఎందుకంటే స్మాల్ డీటెయిల్స్ నాలో అబ్జర్వ్ చేసి షార్ట్ టు షార్ట్ అలా ఇంప్రవైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు నాకు ఒకసారి చెప్పారు, నువ్వు ఫస్ట్ 3-4 టేక్స్లో చేసే పర్ఫార్మెన్స్ 5th-6th టేక్కి ఆ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది. ఫస్ట్ 3-4 టేక్స్లో ఏదో ఫ్రెష్గా ఉంది, ఏదో స్పాంటేనియస్గా ఉంది. సో అలా సీన్స్ డిజైన్ చేసి వి షార్ట్ లైక్ దట్. సో మేబీ దానివల్ల పర్ఫార్మెన్స్ కొన్ని ఏరియాస్లో బాగా హైలైట్ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వాసు అండ్ అరవింద్ గారు, నిజంగా నేను డ్యూరింగ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డీటెయిల్స్ అలాంటి నంబర్స్ నేను పెద్ద అడగలేదు కూడా వాసుని. కానీ మొన్న నాకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇప్పుడు వరకు ఈ ఇయర్లో ఈ సినిమా మ్యాక్సిమం రేట్ ఆఫ్ రిటర్న్ is the highest. So I feel for the producer I'm very very happy. Nizanga danikante 100% success, that is the ultimate 100% success at the end of the day. And of course Tat garu cheppinattu a movie is complete teamwork. Artists anedi 8%, the remaining everything else is teamwork. So like to thank my team very very much for this success. Thank you all very much. మీ సపోర్ట్ లేకుండా డెఫినెట్గా ఇంత సక్సెస్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ 100% సక్సెస్ a huge hit. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. దీన్ని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. ఈ వేసవిలో ఇటువంటి చక్కటి లవ్ స్టోరీని సక్సెస్ చేసినందుకు. ఈ తెర ముందు ఉన్నాయన్నీ చూశారు, కానీ తెర వెనుక ఉన్న చిన్న చిన్న కథల్లో 2 చిన్న పెట్ట కథలు లాంటివి చెప్తాను, అది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుకుమార్ అనేవాడు మామూలు వాడు కాదు. నాకు గత 5 సంవత్సరాలుగా నన్ను హింసిస్తున్న మనిషి అతను ఫస్ట్ నాకు ఆర్య కథ ద్వారా పరిచయం. ఆ తర్వాత బన్నీకి అతనికి స్నేహం పెరిగి అప్పుడప్పుడు అస్మాన్ అతను ఇంటికి రావడం, అతను ప్రతి కథ మా ఆఫీస్కి వచ్చి నన్ను కూర్చోబెట్టి చెప్పటం, ఇట్లా సంభవిస్తుంది. అది సుకుమారును వాసు కలిపి ఏదో అనుకుని ఓ సినిమా తీసుకుందామని ఒక కథ అనుకుని ఆ కథని విని ఏం తప్పులు ఏమైనా ఉన్నాయేమో చెప్పమని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చారండి. అది ఫైనల్గా నేను ప్రొడ్యూస్ చేశాను. అంటే వాళ్ళు తీసుకొచ్చి చెప్పినప్పుడు నేను ఇది మీరు ఏం చేస్తారు అంటే ఏదో ఒక చిన్నదిగా ఏదో దీన్ని డిజైన్ చేస్తున్నారు, కథ ఇంత మంచి స్క్రీన్ ప్లే ఉన్న కథ గబుక్కుని దొరకడం కష్టం, దీన్ని మీరు అలా చిన్నదిగా చేసి పాడు చేయకండి, దీన్ని పెద్దదిగా చేద్దాం, పెద్దదిగా చేయాలి, మీరు కూడా మీరు కావలసినట్టుగా డిజైన్ చేసుకోండి ఈ సినిమాకి, మీరు ఏం తీసుకుంటారు లేకపోతే మీరు ఏమి పెడతారు ఇవన్నీ మీరు డిజైన్ చేసుకోండి, కాకపోతే ఇది పాడైపోకుండా ఉండి మీకు 2 డబ్బులు రావాలంటే ఇది ఇలా డిజైన్ చేయాలి అని చెప్పి అప్పుడు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ కథని లోపలికి తీసుకొచ్చి దాన్ని ఆ తర్వాత 6 మాసాలు 8 మాసాలు దాని మీద కూర్చుని అప్పుడు ఆర్య 2 జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏం మాయ చేసే ముందు అంటే దీనికి మెయిన్గా మన పనిచేసిన టెక్నీషియన్స్లో దేవిప్రసాద్, బోసు, కెమెరామ్యాన్ వీళ్ళందరికీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు నా డైరెక్టర్ చెప్పారు. నేను ప్రత్యేకంగా చెప్పాలంటే డైరెక్టర్కి నాగార్జున గారికి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే నేను ఈ కథ విన్న తర్వాత ఇది కొంచెం బెటర్గా తీద్దామని అనిపించి దీనికి చైతన్య బాగుంటాడని చెప్పి నాగార్జున గారికి ఫోన్ చేసి ఇంకా మన అప్పటికి ఏమై చేసావు రిలీజ్ అవ్వలేదు ఇట్లాగ ఒక సబ్జెక్ట్ విన్నాను బాగుంది, మీ అబ్బాయి చేస్తే బాగుంటుంది అనుకుంటాను అంటే ఆయన ఊరు వెళ్తున్నారు. ఊరు వెళ్తూ అయితే చైతన్యం వినమని చెప్తాను నన్ను వద్దులేండి మీరు వచ్చిన తర్వాత
ఇద్దరు కలిపి వినాలి అది. ఎందుకంటే నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఫస్ట్ హాఫ్ ఆయనకి నచ్చుద్ది, సెకండ్ హాఫ్ ఈయనకి నచ్చుద్ది, ఓవరాల్గా రెండు కలిపి ఇద్దరికే నచ్చుతాయి అనే ఒక థాట్ ఉండి, సో వన్ సైడెడ్గా ఏది అవ్వకుండా వచ్చిన తర్వాత ఊరు వచ్చిన తర్వాత విన్నారు. అప్పటికి నిజంగా క్లైమాక్స్ రెడీ అవ్వలేదు. అప్పుడు కూడా చిన్న గెంతేదో వేశాడు సుకుమార్. తను అనుకున్న క్లైమాక్స్, నేను వద్దనుకున్న క్లైమాక్స్ గబుకొని చెప్పి ప్రయత్నించాడు. సో అట్లాగే నాగార్జున గారు వినగానే ఇమ్మీడియట్గా తప్పకుండా చేద్దామని వారు అప్పటికే ఇంకేదో చేయాలనుకున్నది కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి ఇది వెంటనే చేద్దామని చెప్పి ఈ ప్రాజెక్టు ఆన్ అయ్యేటట్టుగా నాగార్జున గారు ప్రోత్సహించారు. ఇట్లా ఈ ప్రోత్సహించడం వల్ల నేను ప్రత్యేకంగా సెట్ మీద కూర్చుని పనిచేసి ఆ స్టేజ్ నుంచి నేను మూవ్ అయిపోయాను కాబట్టి ఆ బాధ్యతలన్నీ వాసు తీసుకున్నాడు. సో ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ ఇంకా థ్యాంక్స్ చెప్పడానికి దీనికి ఈ సక్సెస్కి ఇంకొన్ని ఫంక్షన్లు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో కనుక ఆ ఫంక్షన్లో మిగిలిన మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.